నేనైతే ఇప్పుడు వండర్ఫుల్ గా కట్టినటువంటి చర్చ్ దగ్గరకు వచ్చాను. ఆ చర్చ్ మరేంటో కాదు, కల్వరీ టెంపుల్. చాలా మంది ఈ యొక్క చర్చ్ ని అవుట్ సైడ్ నుంచి మాత్రమే చూస్తుంటారు. ఇప్పుడు లోపల ఎలా అరేంజ్ చేశారో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ప్రియా గిద్యోన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్. ఇప్పుడైతే మేము కల్వరీ టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో కల్వరీ టెంపుల్ చాలా బ్రాంచెస్ చాలా ఊర్లో ఉంటాయండి. ఇప్పుడు మేము వచ్చింది జహీరాబాద్లో ఉన్నటువంటి కల్వరీ టెంపుల్ దగ్గరికి. అసలు జహీరాబాద్కి ఎందుకు వచ్చాం అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. యాక్చువల్లీ మొదటిగా మేము వచ్చింది బీదర్ కండి. బీదర్లో 3 days ప్రేయర్ మీటింగ్ అయితే అరేంజ్ చేసి మమ్మల్ని బెంగళూరు నుంచి ఆహ్వానించడం జరిగింది. బీదర్లో మనకున్నటువంటి బిలీవర్స్ ఎవరైతే ఆన్లైన్లో కనెక్ట్ అవుతారో వారి యొక్క సహోదరి జహీరాబాద్లో ఉంటారనమాట. వారు కూడా 3 days జరిగినటువంటి మీటింగ్లో బీదర్లో కలుసుకున్నారు. సో కలుసుకొని వారికి చాలా వాక్యం అంతా చాలా బాగా నచ్చి, సో దేవుని కృప ద్వారా దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి వారు కూడా జహీరాబాద్కు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదైన తర్వాత జహీరాబాద్లోని వారి గృహాన్ని మేము దర్శించిన తర్వాత వారు దగ్గరలోనే కల్వరీ టెంపుల్ కూడా ఉంది, మేము కూడా వెళ్ళాలనుకుంటున్నామని చెప్పారు. అందుని బట్టి వారి ఫ్యామిలీతో మేము కూడా ఈ కల్వరీ టెంపుల్ చూడడానికి నేనైతే వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను ఈ కల్వరీ టెంపుల్ ఎలా కట్టడం జరిగింది, సో అసలు ఏంటి ఎలా ఉంటుందని చూడడం ఫస్ట్ టైం అన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా స్పాన్సర్స్ ఎవరైతే కల్వరీ టెంపుల్ స్పాన్సర్ చేస్తారో సతీష్ కుమార్ పాస్టర్ గారి యొక్క వాక్యము చాలా భాషల్లో వస్తూ ఉంటాయి కదండి. దానికి స్పాన్సర్ చేసేవారు ఇక్కడ వచ్చి స్పాన్సర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కొన్ని ఇదైతే పెట్టారు స్టాల్స్. అదైన తర్వాత బర్త్డేస్, ఎవరైనా బర్త్డేస్ ఉంటాయి కదండి ఆ సంఘంలో వచ్చేటువంటి బిలీవర్స్ది, అప్పుడు వారు ఒక కేక్ ఇవ్వడం ద్వారా సో వారిని సెలబ్రేట్ చేస్తారనమాట వారి బర్త్డేస్ని. అందుకే ఇది ఒక స్టాల్ పెట్టారు. ఇప్పుడైతే మనము లోపల ఎలా ఉండబోతుందో అసలు నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. చాలాసార్లు నేను టీవీలలో అండ్ మొబైల్లో మాత్రమే చూశాను కల్వరీ టెంపుల్. మెయిన్గా హైదరాబాద్లో ఉంటుంది కల్వరీ టెంపుల్, బట్ ఇవన్నీ బ్రాంచెస్ అండి. సో వేరే ఊర్లలో కొన్ని బ్రాంచెస్ సేమ్ విధంగా కట్టి ఉంటున్నారు. చాలా మంది వాలంటీర్స్ కూడా ఇక్కడ చాలా చక్కగా వర్క్ చేస్తారనమాట. అవుట్ సైడ్ మీరు చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఒక గార్డెన్ లాగా అండ్ కొన్ని ప్లాంట్స్ అన్ని చాలా గ్రీనరీగా చేసి ఉంటున్నారండి. వచ్చిన వారు అక్కడ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ చేసుకొని వెళ్ళడానికి. ఈ రోజు అయితే ఆదివారం కాదండి, ప్రేయర్స్ ఏం జరగట్లేదు మేము వెళ్ళినప్పుడు. బట్ చాలా మంది వచ్చి విజిటర్స్ ఆ ఊర్లో కొత్తగా వచ్చినప్పుడు మేము ఎలా వచ్చామో అలా చాలా మంది కూడా వచ్చి అలా విజిట్ చేసి వెళ్తున్నారు ఆ చర్చ్ని. ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో గార్డెన్, చూస్తున్నారా? గ్రీనరీగా చాలా అద్భుతంగా పెట్టారనమాట. అవుట్ సైడ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి కానీ, కొంతమంది వయసు అయిన వారు వృద్ధులు కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళడానికి కానీ చాలా బాగుంది ఈ యొక్క గార్డెన్ అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కొద్దిసేపు అలా నేను చుట్టూ తిరిగి అలా వస్తున్నాను. అదైన తర్వాత లోపలికైతే వెళ్ళి చూద్దామని అనుకున్నాను అనమాట. సో నేను మరొక థింగ్ చెప్పాలండి. యాక్చువల్లీ సతీష్ కుమార్ అయ్య గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా అనేటువంటి సాంగ్ని నేనైతే కన్నడలో తర్జుమా చేసి రాయడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సాంగ్ కన్నడలో రాసి నేను పాడినప్పుడు అక్కడ కన్నడ మినిస్ట్రీ ఫస్ట్ కన్నడలోనే కదా ఉంటున్నది, అయితే చాలా చాలా ఆనందించారు. దేవుడు అలా బ్లెస్ చేశాడు అనమాట. నాకైతే
నేను అలా దేవుడిచ్చిన ఆ ఒక జ్ఞానముతో అల్పురాలైన నేను అలాంటి సాంగ్ రాయడానికి నేను ఎంతగానో ధన్యురాలుగా భావిస్తున్నాను. ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్తున్నామండి. లోపల అసలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. చాలా మంది వెళ్ళి ఉంటారు ఈ వీడియో చూస్తుండేవారు. సో మీరు కూడా ఫస్ట్ టైం అండి చూసేవారు. నేను చూస్తుండేది ఫస్ట్ టైం, అవుట్ సైడ్ నుంచి చూశాను, బట్ ఇప్పుడు లోపల చూడలేదు ఎప్పుడు అని అనేవారు. సో ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి, ఎంటర్ అవ్వగానే అటు నుంచి ఇటు నుంచి సో స్టెప్స్ అయితే పెట్టారంటే అది ఫస్ట్ ఫ్లోర్ అండి. పైన కూడా కూర్చుండేటువంటి విశ్వాసులు ఎవరైతే వస్తున్నారో సంఘానికి పైన కూడా కూర్చుండేటువంటి అరేంజ్మెంట్ కూడా చేశారు. ఇక్కడ ఒక ఏటీఎం లాగా ఉంది కదండి, అదేంటంటే ఎవరైతే విశ్వాసులు రెగ్యులర్ గా వస్తారో వారికి ఒక కార్డ్ అయితే ఇస్తారండి. ఈ సంఘం వారు వాలంటీర్స్ గా ఉండేవారు ఇక్కడ ఒక కార్డ్ అయితే ఇస్తారు, లైక్ ఏటీఎం కార్డ్ లాగా. ఇది ఒక ఫ్యామిలీ ఫోటో చూడండి వారిది. ఆ కార్డ్ తీసుకొని ఎవరైతే వస్తున్నారో వారు డైలీ అటెండెన్స్ అంటాం కదా, స్కూల్లో ఇస్తారు కదా, అలా వారం ప్రతి వారం కూడా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్డ్ ఇచ్చి అటెండెన్స్ లాగా ఒక సిస్టమ్ని చేశారనమాట. సో చాలా బాగుంది. ఎవరు ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్గా అందరూ వారం కరెక్ట్గా రావాలని వారొక ఉద్దేశం అంతే. సో ఇప్పుడైతే మనం లోపల చూద్దాం. ఇక్కడ బయట నుంచి చూస్తేనే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామా? అయితే రండి లోపలికి వెళ్దాం. సో చూడండి, చైర్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ ఎవరైనా గెస్ట్ చేయగలరా ఎంత మంది ఈ యొక్క సంఘంలో కూర్చోవచ్చు అనేది ఈ చైర్స్ ని బట్టి గెస్ట్ చేసేవారు కామెంట్స్ లో అయితే తెలియజేయండి. సో ఇన్ వన్ అటెంప్ట్ లో సో ఫస్ట్ ఆరాధనలో ఎంతమంది కూర్చోవచ్చు, ఎంతమంది ఇక్కడ కూర్చోడానికి అరేంజ్మెంట్ చేశారో ఒక్కసారి చూడండి. చుట్టూ చూపిస్తున్నాను కదా. సో ఎవరైనా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి. సో మోర్ దెన్ 5,000 మెంబర్స్ కూర్చోవచ్చని నా ఒక భావన. సో మీరు కూడా తెలియజేయండి, నేనైతే తెలుసుకుంటాను. పర్టికులర్గా నాకైతే తెలియదు అండి. సో నాకు తెలియదు యాక్చువల్లీ. నేనైతే గెస్ట్ లాగా చెప్తున్నాను అనమాట. ఒక మోర్ దెన్ 5,000 మెంబర్స్ కూర్చోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి నేనైతే అలా చెప్పగలుగుతున్నాను. సో చాలా మంది కల్వరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా కల్వరి టెంపుల్కి వెళ్తున్నారా? అది కూడా కామెంట్స్ చేయండి. సో నేను ఫస్ట్ టైం, ఇదైన తర్వాత కూడా ఒకసారి కల్వరి టెంపుల్ చర్చ్కి ఆరాధనలో కలుసుకున్నాను. అది కర్నూలులో ఆరాధనలో సండే రోజున కలుసుకున్నానండి. అక్కడ వెళ్ళడం జరిగింది. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు తన ఒక పరలోక ఉద్దేశము చొప్పున సతీష్ కుమార్ పాస్టర్ గారిని అలా ఏర్పరచుకొని అభిషేకించి మెయిన్గా హైదరాబాదులో కట్టినటువంటి కల్వరి టెంపుల్ అదొక గొప్ప సాక్ష్యం అండి. అసలు 52 డేస్లోనే అది కట్టడం అంటే చాలా చాలా మిరాకల్ అన్నమాట. సో దేవుడు అద్భుతంగా వారిని వాడుకుంటున్నారు. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో సతీష్ కుమార్ అయ్య గారు చెప్పేటువంటి వాక్యాలు, ఆ గద్దింపు కలిగిన వాక్యము కూడా చాలా సార్లు నన్ను హెచ్చరించింది. ఎన్నో యవ్వన ప్రాయంలో ఎలా ఉండాలి, అసలు ఎలా బ్రతకాలి, దేవునికి ఎలా మనం సమర్పించుకోవాలి, సమాజములో, మందిరములో, లేకపోతే మన ఒక కుటుంబంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వాక్యానుసారంగా వివరిస్తారు. ఎంతో మంది యవ్వనస్తులు, ఎన్నో కుటుంబాలు సో త్రాగుడుకు బానిసైన వారు, వ్యభిచారానికి బానిసైన వారు, ఇలా ఎంతగానో లోక సంబంధంగా జీవించేటువంటి ఎంతో మంది ఈ యొక్క దైవ సేవకుల ద్వారా పలికినటువంటి ఆ దేవుని మాటలు విని సో దేవునికి దగ్గరైన వారు ఎంతో మంది, వారి పాప జీవితాన్ని విడిచిపెట్టిన వారు ఎంతో మంది, సాక్ష్యాలు కూడా ఎన్నో చూస్తుంటామండి. ఇలాంటి దైవ సేవకులు దేవుడు మన దేశంలో పెట్టినటువంటి చూస్తే సో వీఆర్ బ్లెస్డ్ అని అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా తెలియచేయండి. బట్ కొన్ని సందర్భాల్లో
కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే దేవుడు వారిని ఎలా వాడుకుంటున్నారో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వారు ఎంతో కష్టపడ్డారు, మొదటి నుంచి ఎంతో శ్రమ పడ్డారు, సైకిల్ తొక్కుకుంటూ సేవ పరిచర్య చేసిన దినాలు కూడా ఉన్నాయి సతీష్ కుమార్ పాస్టర్ గారిది. అవునా, మీరు చూసారా వారి సాక్ష్యము. ఇప్పుడు ఘనంగా ఉంటున్నారని ఇప్పుడు చూసిన వారు ఎంత ఘనంగా ఉంటున్నారో అంత అవసరం అని మాట్లాడతారే కానీ వారు యవ్వన ప్రాయంలో సైకిల్ తొక్కుకుంటూ వీధులు తిరుగుతూ కరపత్రాలు పంచి ఎంతో శ్రమపడి ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు. అవునా, ఆ సాక్ష్యాన్ని నేను విన్నాను. చాలా అద్భుతమైన పాటలు కూడా వారు రాశారు. ఆ పాటలు విని కూడా చాలా మంది ప్రోత్సహించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సో ఆధ్యాత్మికంగా గట్టిగా నిలబడటానికి ఆ పాటలు ఎంతగానో సహాయం కూడా చేశాయి. సో నేనైతే హ్యాపీగా చెప్తున్నాను, ఇక్కడ విజిట్ చేయడం, ఈ సంఘాన్ని, ఈ యొక్క చర్చ్ని విజిట్ చేయడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. సో ఇది చూడండి, ఇది పులిపీట అండి, ఎంత అద్భుతంగా చేశారు చూడండి. వేరే చర్చిలలో ఇలా ఉండదు, అవునా, బట్ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఆ అగ్ని ఇది చూడండి, లోపల అగ్గి ఎలా మండుచుండో. ఎందుకంటే దేవుని మాట అగ్ని వంటిది అని మనం వాక్యంలో చూసినట్టు వారు అక్కడ నిలబడి దేవుని మాట మాట్లాడతారు గనుక అది అగ్ని వంటిది గనుక. సో అది మనల్ని మెలిమి బంగారాన్ని పుటంకు వేస్తే ఎలా అది శుద్ధీకరించబడుతుందో దేవుని మాట ద్వారా అలా శుద్ధీకరించబడాలి అనేటువంటిది నేనైతే గ్రహించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా కొద్దిసేపు ప్రార్థన కూడా చేసుకున్నానండి. ప్రతి ఒక్కరి గురించి కూడా అక్కడ ప్రార్థన అయితే చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో. సో పర్సనల్గా చర్చ్ని బట్టి కాదు, దేవుడు ఆ దైవ సేవకుల్ని ఇంకా బలంగా వాడుకోవాలి, భారతదేశంలో ఇంకా ఉజ్జీవము రగలాలి అనేటువంటి ప్రార్థన కూడా మనం చేద్దాము. పర్సనల్గా మీకు ఏమన్నా తెలిసినట్లయితే కామెంట్స్లో అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. మీరు వెళ్ళినట్లయితే, మీరు అక్కడ ప్రార్థనలో కూడుకున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. ఇప్పుడైతే కొద్దిసేపు నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన అయితే ఇక్కడ చేయడం జరిగిందండి. ప్రార్థన చేసిన తర్వాత మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాం. నాకైతే అద్భుతంగా అనిపించింది. అక్కడ ఉండే వాలంటీర్స్ కూడా చాలా పద్ధతిగా ప్రేమతో మాతో మాట్లాడించి సో రిసీవ్ చేసుకున్నారనమాట. సో ప్రతి ఒక్కటి చూడడానికి అవకాశం ఇచ్చారు, అది కూడా హ్యాపీగా అనిపించింది. సండే ఇక్కడ చాలా దూరాల నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఆటోలు బస్సులు పట్టుకొని వస్తుంటారండి ఇక్కడికి. వారికి కూడా ఆదివారమున భోజనం కూడా సిద్ధపాటు చేస్తారు, ఎందుకంటే అంత దూరం నుంచి వస్తారు. సో సర్వీస్ అయిపోయే లోపల చాలా లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మార్నింగ్ వచ్చే వారికి బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం వెళ్ళే వారికి ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది సర్వీస్ అయిపోయే లోపల అనే వారికి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ వర్క్ చేసేటువంటి వాలంటీర్స్ కూడా ఏ ఒక్క ఆశను అంటే ఏదో ఒకటి దాన్ని ఆశించకుండా వారికి వారే ముందొచ్చి ఈ యొక్క వాలంటీర్స్ గా పనిచేస్తున్నారండి. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ విషయాన్ని విని. ఇప్పుడైతే మేము ప్రార్థన చేసుకొని అక్కడంతా చూసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. సో మీరు ఇంతవరకు విజిట్ చేయలేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ ని విజిట్ చేయండి. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ ఒక పీస్ఫుల్ మైండ్ అక్కడ లోపలికి వెళ్ళగానే ఒక రీతి హోలీ స్పిరిట్ నడిపింపు అయితే అక్కడ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నూతనంగా చూసేవారు కంపల్సరీగా మన ఒక జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.